Vega Jewelers exclusive luxury bridal jewelry exhibition 6th and 7th December, Hotel ITC Grand, Bay Beach Road, Vizag. అఖండ తాండవం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని అందరూ భావించారు. అనూహ్యంగా సినిమానే ఆగిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇంత బడ్జెట్ ఉన్న సినిమా స్టార్ కాస్టింగ్ తో పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేసి అఖండ 2 ఆగిపోవడం వెనుక కారణాలు ఏంటి? మళ్ళీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రాబోతుంది? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. అఖండ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఒక రోజు కాదు, దాదాపు నెలన్నర నుంచి సివియర్ క్యాంపెయిన్ చేశారు. అందరూ డిసెంబర్ 5వ తారీఖు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటే 4వ తారీఖున ఆర్డర్స్ వచ్చింది, సినిమా ఆగిపోయింది. ఏం జరిగింది? తెరవడానికి ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అనుకోని కారణాల వల్ల మేము చేస్తున్నాం. ముందు టెక్నికల్ రీజన్స్ అన్నారు. ఫస్ట్ న్యూస్ బయటికి రాగానే టెక్నికల్ రీజన్స్ అన్నారు. ఆ తర్వాత కోర్టు ఆర్డర్ ప్రకారం ఆపేయటం జరిగింది. నీరోస్ వాళ్ళు కేసు వేయటం వల్ల కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది, దానివల్ల ఆగిపోయింది అనేటువంటిది న్యూస్ లేట్గా బయటకు వచ్చింది. ఏదేమైనా ఇంత పెద్ద సినిమాకి ఇలాంటిది జరగడం అనేటువంటి మాత్రం చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా ఇంత క్యాంపెయిన్ చేశారు. చివరికి ప్రైమ్ మినిస్టర్ గారు అపాయింట్మెంట్ కోసం కూడా ట్రై చేస్తున్నారని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్ గారికి వెళ్ళి త్రిశూలం ఇచ్చి వచ్చారు. ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్. ఇంత హడావుడి జరుగుతూ ఉంటే ఒక్క రోజులో కోర్టు ముందు పిటిషన్ అయ్యాగానే స్టాప్ అంటే అయిపోద్ది. అలాంటివే జరుగుతున్నాయి. అవి చాలా నిజంగా దారుణంగా ఉంది. ఇది గతంలో కూడా చాలా సినిమాలకి ఏదో కాపీ రైట్ యాక్ట్ ఉందని చెప్పేసి కోర్టులో వేసేస్తే సినిమా ఆపేయండి, ఫైనాన్స్ ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నప్పుడు ఇది ఇంటెన్షనల్ అనేటువంటి విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. ఇంత అర్జెంటుగా ఏంటి? మీరు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ముందే వారం రోజులు ముందే వేసుకోవచ్చు కదా. అంటే రేపు పొద్దున సినిమాని కొన్ని వందల కోట్లు ఇన్వాల్వ్ అయినటువంటి దాంట్లో ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది ఆర్టిస్టులు, అలాగే పబ్లిక్ టికెట్లు కొనుక్కొని అడ్వాన్స్ బుకింగ్లు చేసుకున్న సినిమాని ఆపేయమని చెప్పి కోర్టు అనేటువంటి దాన్ని ఏ విధంగా వ్యవస్థ దుర్వినియోగం చేస్తున్నారు, న్యాయ వ్యవస్థ దుర్వినియోగం అవుతుంది అనేటువంటి దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాంటి వెసులుబాటు లేకపోతే అలాంటి ఇది చట్టంలో ఉండటం అనేటువంటిది నిజంగా దౌర్భాగ్యకరం. రేపు పొద్దున ఇంటెన్షనల్ గా అనిపిస్తుంది లేదు, వాళ్ళకి డబ్బులు రావాలని అనిపిస్తుంది కదా. కాకపోతే ఇప్పుడు అసలు సినిమా వెనకాల ఉన్న గొడవ ఏంటి? ఆ హీరోస్ ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి ఉంది, దానికి సంబంధించి డబ్బులు ఇవ్వలేదని కొంతమంది 30 కోట్లు అంటారు, 20 కోట్లు అంటారు, 100 కోట్లు అంటారు. అసలు ఎంత వివాదం ఉంది. సినిమా బడ్జెట్ ను మించినటువంటి లెక్క. అది గతంలో వీళ్ళు కలిసి 14 డీల్స్ వాళ్ళను హీరోస్ వాళ్ళు కలిపి సినిమాలు తీశారు. నేను ఒక్కడినే అదొకటి, తర్వాత వచ్చారు ఆగడు, ఈ సినిమాలు చేశారు. ఆ సినిమాలు బాగా దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతింటే వీళ్ళిద్దరికి కొన్నారు పార్ట్నర్షిప్ డీల్స్ లో. అప్పట్లో 12 కోట్లు దాదాపు వీళ్ళకి ఈ 14 డీల్స్ వాళ్ళు ఇవ్వబడ్డారని. ఇవ్వబడితే ఆ 12 కోట్లు ఈ రోజున వడ్డీలతో కలుపుకొని 25 కోట్లు అయిందని చెప్పి ఆ 25 కోట్ల రూపాయలకు వాళ్ళు కోర్టులో కేసు వేయడంతో నైట్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది అనేటువంటి, దానివల్ల ఆగిపోయింది అనేటువంటి. అయితే వీళ్ళేమో అసలు దాని మీద ఎలాంటి అటెన్షన్ లేరు. ఈ రిలీజు ఈ హడావుల్లో ఉన్నారు తప్ప ఆ కోర్టు ఆ బాంబు పేలుతుంది అనేటువంటిది ఎవరు ఊహించలేదు. అందువల్ల ఈ రిప్రజెంట్ చేశారా? ఇప్పుడు బోయపాటి గారి సినిమాకి సంబంధించి ఇప్పుడు రామ ఆచంట, గోపి ఆచంట ప్రొడ్యూసర్స్ 14 రీల్స్ ప్లస్ అని చెప్పి ఒక కంపెనీ పెట్టారు. 14 రీల్స్ అప్పుల్లో ఉన్నది, 14 రీల్స్ ప్లస్ అనేది కొత్తగా ఈ సినిమా ప్రొడ్యూసర్. వీళ్ళకి ఎవరికైనా సమాచారం ఉందా కోర్టులో ఈ రోజు హియరింగ్ ఉందని కానీ, లేదా డైరెక్ట్ ఆ రోజు పిటిషన్ వేసిన వెంటనే స్టే ఇచ్చేసారు? అంటే ఇది జరుగుతుందనేటువంటి ఏదో కోర్టుకు వెళ్తారని ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళు ఇంత సడన్ గా బాంబు చేస్తారనేటువంటి వాళ్ళకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ లో తెలిసినా సరే ఇక చేయగలిగింది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోయారు. ఇప్పుడు సినిమా మొత్తానికి ఒక 25 కోట్లు 28 కోట్ల లావాదేవీని ఇప్పుడు మెలుగుపెట్టినట్టు సినిమా బడ్జెట్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఇష్యూస్ వచ్చాయి. సేల్ కాలేదు, బిజినెస్ కాలేదు, అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రాలేదు, 200 కోట్లు వెదజల్లారు ఈ సినిమా కోసం. ఈ లాసెస్ ఏదో చేయడం కోసం ఇదంతా మేనేజ్ చేస్తున్నారు, ఇదంతా డ్రామా, ఇట్లాంటి ప్రచారాలన్నీ జరుగుతుంది. అసలు ఏంటి సినిమా బడ్జెట్ ఏంటి? దాని వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ ఏంటి? అంటే ఇక్కడ ఏవి కూడా ఏ ఫిగర్స్ కూడా ఎజ్యూమ్డ్ ఫిగర్స్ తప్ప కరెక్ట్ గా నిక్కర్సినటువంటి ఫిగర్స్ అనేటువంటి ఎవరు లేదు. యాక్చువల్ గా బయట చెప్పుకుంటుంది సినిమాకి 160 కోట్లు అయిందనేటువంటిది. దాదాపు దీని మీద 190 కోట్లు ఫైనాన్స్ తెచ్చారని, ఆ మిగిలిన 30 కోట్లు ఫైనాన్స్ పాత అప్పుల కింద చేసుకున్నారని చెప్పేసి, అయితే బిజినెస్ 200 కోట్ల పైన జరిగిందని. కానీ బిజినెస్ పరంగా వచ్చినటువంటి ఎలాంటి ఇబ్బంది లేదు. విపరీతమైనటువంటి రేట్లకు అమ్మడం జరిగింది. ఆ రేట్లతో కూడా నిర్మాతలు ఆల్రెడీ సేఫ్ గా బయటపడ్డారనేటువంటిది జరిగింది. కానీ లాస్ట్ మూమెంట్ లో పీకల మీద కత్తి తీసుకురావటం కారణంగా జరిగినటువంటిదే తప్ప సినిమా లాస్ అవటం కానీ, బడ్జెట్ ఓవర్ అయిపోయింది. ఓవర్ అంటే బడ్జెట్ పేపర్ మీద ఇచ్చిన బడ్జెట్ మెయింటైన్ అయింది. ఒక 10 కోట్ల 20 కోట్ల ఎక్స్ట్రా అయి ఉండొచ్చు, 160 అనుకుంటే 170 అయి ఉండొచ్చు. అంతే తప్ప ఓవర్ బడ్జెట్ అనేటువంటి అంటే ఇప్పుడు ఓవర్ బడ్జెట్ అనేది ఎప్పుడంటే ఎప్పుడు కూడా 10 to 15% ఎక్స్క్యూజ్ అనేటువంటిది ఉంటుంది. బడ్జెట్ ఇచ్చిన బడ్జెట్కును దానికి ఆన్ పేపర్ బడ్జెట్కు అయిన దానికి ఒక 10 to 15% ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఆ లిమిట్స్లోనే జరిగింది తప్ప అంతకుమించి ఓవర్గా ఏం జరగలేదు. కానీ సడన్గా పాత అప్పులు వీటి కారణంగా జరిగినటువంటి ఇది
వాళ్ళు సడన్గా రెవెన్యూ మోడల్లో చేసుకుని, కానీ న్యాయస్థానం కూడా ఇంత సడన్గా ఇవ్వటం అనేటువంటిది ఇదే కాదు, చాలా సినిమాల విషయంలో జరుగుతుంది. విషయంలో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. బాలకృష్ణ గారికి ఒకరికి 50 కోట్లు ఇచ్చారు, బోయపాటి గారికి 40 కోట్లు ఇచ్చారు, ఇవే లెక్కలు చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా పేపర్ మీద చూపించిన లెక్కలే, ఇదంతా కరెక్ట్ కాదని చెప్పంటున్నారు. నిజంగా అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. బాలకృష్ణ గారికి ఉండే రేంజ్ ఆఫ్ రెమ్యునరేషన్ అనుకుంటుంది కదా. యాక్చువల్ గా ట్రేడ్ లో మాట్లాడుకుంటుంది బాలకృష్ణ గారికి 38 crores రెమ్యునరేషన్. మరి ఆ స్థాయి హీరోగా దిస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఈ రోజు నా అందులో పాన్ ఇండియా లెవెల్లో వెళ్తున్నాడు సినిమా, అక్కడ తర్వాత ఆ సిరీస్ లో వస్తున్న సినిమా. సో దానికి ఆయన రేంజ్ లో ఉంది. బోయపాటికి 30 కోట్లు రెమ్యునరేషన్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఇది మిగతా అంతా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 70-80 కోట్లు, దాదాపు 100 కోట్లు లెక్క చూపిస్తుంది. 100 కోట్లు అంటే 30, 37, 67 మిగతా రెమ్యునరేషన్ కలుపుకుంటే ఒక 25 కోట్లు. ఆర్టిస్టు టెక్నీషియన్స్ కూడా 90-100 మధ్యలో ఇది 70-60-70 ఇచ్చేసి మేకింగ్ కి. సో దట్ ఈస్ ప్రొడక్షన్ కాస్ట్ అంటారు. అంటే ముందు ఇచ్చుకును కదా. యాక్చువల్ గా గతంలో చేసిన సినిమాకి దీనికి ఒకేసారి డబుల్ ద హైప్ బడ్జెట్ అనేటువంటి జరిగింది. అది ఎంతవరకు హెల్దీ అనేటువంటి అది వేరే విషయం. కానీ వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఈ బడ్జెట్కి ప్రిపేర్ అయ్యే దిగారు కాబట్టి ఓవర్ కదా. ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యి నువ్వు 100 కోట్లకు తీసుకో, 200 కోట్లకు తీసుకో, ఇఫ్ యూ ఆర్ ప్రిపేర్డ్ దట్ ఈస్ ద హెల్దీ బడ్జెట్. ప్రిపేర్ కాకుండానే ఓవర్ అయిపోయింది అనుకోండి, డైరెక్టరో హీరోలో వీళ్ళ కారణంగా, దట్ ఈస్ కాల్డ్ మిస్ బడ్జెట్ అంటాం, ఓవర్ బడ్జెట్ అంటాం. అదే ఆ పాయింట్ లిమిటేషన్స్ లోనే ఉంది. సో ఇప్పుడు అన్ని చోట్ల టికెట్స్ అమ్మేశారు. ఈవెన్ అమెరికాలో కూడా చాలా మంది రాత్రి కాల్స్ కూడా చేశారు, అంటే సినిమా ఉంటుందా లేదా, అక్కడ పడుతుందా లేదా. ఇక్కడ ప్రీమియర్ షో పడితే అక్కడ వాళ్ళకి మా మొదటి షో పడుతుందని ఎక్స్పెక్టేషన్స్. 12:30 వరకు 1 గంట వరకు కూడా చూశారు. అసలు ఇప్పుడు అన్ని చోట్ల ఆన్లైన్ లో అమ్మేశారు, థియేటర్ల దగ్గర టికెట్లు అమ్మారు. ఏంటి పరిస్థితి? మరి డబ్బులు రిటర్న్ ఇచ్చారా? థియేటర్ల దగ్గర డబ్బులు ఇచ్చారు, థియేటర్ల డబ్బుల దగ్గర ఇవ్వకపోతే పగిలిపోతాయి, థియేటర్లు బద్దలైపోతాయి. అక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్, సినిమా ఆగిపోయిందని డిసప్పాయింట్మెంట్ లో ఫ్యాన్స్ ఉండటం, అభిమానులు ఉండటం జరిగింది. కానీ థియేటర్ గా ప్రేక్షకులకు ఇవ్వాల్సిన ఇచ్చేసారు, అది కదా జరగలేదు. ఇక్కడ ఏంటనేటువంటిది మాత్రమే ఈ మల్లగుల్లాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు సాల్వ్ అవుతాయి ఏంటనేటువంటిది చేసుకోలేదా? మరి ఇండస్ట్రీలో పెద్దలు స్టార్ 4 పిల్లర్స్ లో ఒకరు బాలకృష్ణ గారు అంటారు, అంత పెద్ద ఆయన సినిమా ఆపేస్తుంటే ఇండస్ట్రీలో పెద్దలు గానీ ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు గానీ ఏవి జరగలేదా? అంటే అసలు ఎవరన్నా ఊహించుంటే ముందు జాగ్రత్త చర్యలు ఉంటాయి. ఈ సినిమాకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ సినిమా ఈ కష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని బయటపడేయాలనేటువంటి విషయం తెలిసుంటే ముందు, ఇది ఓవర్ నైట్ గా రాత్రి బద్దలైనటువంటి బరస్ట్ అయినటువంటి బబుల్ ఇది. అదే వాళ్ళు చేశారు. అబ్బారు వాళ్ళకేమి సంబంధం? బాలకృష్ణ గారిని బోయపాటిని చేసుకోవటం గురించి కాదు కదా. ఏం నడుస్తున్నాయి? బుద్ధి జ్ఞానం ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు అసలు ఏమన్నా మాట్లాడుకునేదన్నా కామన్ సెన్స్ ఉండాలి. అసలు ఏ విధంగా? అవును, దిల్ రాజు గారు చిరంజీవి గారు కలిసి దీన్ని ఆపేశారనేటువంటిది, ఇది వెనక కుట్ర పని అనేటువంటిది మాట్లాడుకోవటం జరుగుతుంది. బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం. అలాంటిది అట్లా జరుగుతుందా? ఫ్యాన్స్ అనేటువంటి వాళ్ళలో వచ్చినటువంటి ఒక అసంతృప్తి ఆ విధంగా రకరకాలుగా మాట్లాడుకోవడం, ఇది సోషల్ మీడియా చేసినటువంటి పెంట తప్పితే మరొకటి కాదు. సోషల్ మీడియాలో జరుగుతుంటే పెంట. అసలు ఎవరి ఇది వాళ్ళు ఉంటే అసలు బాలకృష్ణ గారికే మ్యాటర్ తెలియదు, ఎవరికీ తెలియదు. ఇది జరిగిందని పట్టుకొని వాళ్ళ అనుకున్న ఫైనాన్షియల్గా ఉన్నటువంటి వీటిని పట్టుకొని స్కూల్లో పట్టుకొని వీళ్ళ కాకపోతే ఇది ఇట్లాంటివి జరిగినప్పుడు ఎవరైనా సరే ఇలాంటివి జరిగి స్ప్రెడ్ చేయటం అనేటువంటిది అలవాటు అయిపోయింది. సో అంతే తప్ప అలాంటి ఎన్ని పిచ్చి అసలు దిల్ రాజు గారే డిస్ట్రిబ్యూటర్ కదా, ఆయన పోయి దాన్ని ఆపడానికి ప్రయత్నించాడని మాట్లాడటానికి కానీ బుద్ధి జ్ఞానం ఉంది అసలు ఆ మాట్లాడే వాళ్ళకి? ఆయన ఎఫ్డిసి చైర్మన్, ఆల్రెడీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. ఓవర్ నైట్ ఎలా జరుగుతుందండి పరిష్కారం అనేటువంటిది? అంత ఓవర్ నైట్ ఎట్లా జరుగుతుంది? అసలు తెలిసింది ఎన్ని గంటలకి? సాయంత్రం 6 గంటలకు 5 గంటల దాకా కూడా షోలు పడుతున్నాయి. ఇక 6-7 దాకా కూడా తెలియదు కదా షోలు పడుతున్నాయి. 11 గంటలకే వీడియో చేశాను. ఇట్లా మద్రాస్ కోర్టు ఇట్లా తీర్పు ఇచ్చింది, స్టే ఇచ్చారు, సినిమాకి షాక్ అని చెప్పి. అవును, మార్నింగ్ 11-12 గంటలకి అది సాల్వ్ అవుతుంది అనేటువంటి దీంట్లో ఉన్నారు. కానీ అసలు ఎవరు తేరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిర్మాతలు ఏం చేస్తున్నారు అనేటువంటి అప్డేట్ ఎవరికి లేదు అక్కడ. ఇప్పుడు మీరు నిర్మాతలు ఏమైనా టచ్ చేశారు? అసలు ఏంది స్టేటస్ అనేది? కాంటాక్ట్ వాళ్ళు ఎవరికి దొరికేటట్టున్నారు ఇప్పుడు, వాళ్ళు ఎవరికి దొరికేటట్లేదు. తెలిసినటువంటి సోర్సెస్ ప్రకారం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఛాంబర్ లో మల్లగులాలు పడుతున్నారు, రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి ఎప్పుడు థియేటర్ లో చూపిస్తారు? ఇప్పుడు ప్రేక్షకుల నుంచి ఉండే క్వశ్చన్ అయితే మీరు ఎలా అయినా కొట్టుకోండి, మొత్తానికి ట్రైలర్లు, టీజర్లు, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అన్ని చేసి ఒక ఊరించారు. కానీ ఎప్పుడు చూపిస్తారు సినిమా అని జనాలు ఎదురు చూస్తున్నారు.
ఏం పరిష్కారం అవుతుందా? ఈ రోజు రేపటికల్లా వచ్చేయచ్చు ఇట్లాంటి ప్రచారాలు కూడా వస్తున్నాయి. అవకాశం ఉందా? లేదంటే యాక్చువల్గా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఓవర్ నైట్ పరిష్కారాలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే వాటికి కొంత ప్రిపరేషన్ ఉండేది. ఇదైతే ఇబ్బందుల్లో పడబోతుంది కాబట్టి దీనికి ఎవరో ఒకళ్ళు చేయి కాసుకోవాలి, కొమ్ము కాలినటువంటి ప్రిపరేషన్ ఉండేది. అలాంటి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఒక ఉత్పాదన ఇది మన ఇదిలాగా పడింది, ఇది ఒక ఉప్పెన్లాగా వచ్చి పడింది. కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అయితే మళ్ళీ ఇప్పుడు ఇంత సడన్గా ఈ హడావుడిలో ఈ గందరగోళంలో మైండ్ సెట్ కూడాను, మా ఆడియన్స్ మైండ్ సెట్ కూడా పోయింది. ఎందుకంటే మామూలు లాస్ కాదు ఇప్పుడు జరిగింది. ఈ రోజున ఇంత పెద్ద సినిమాకి ఓపెనింగ్స్ అనేటువంటి కిల్ అయిపోతే ఇక సినిమా మళ్ళీ కోలుకోవటం అనేది జరగదు. ఎన్నెన్నో హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తుంది, కోలుకోవటం జరగదు అనమాట. కాబట్టి ఈ క్రేజ్ ఎలాగో తగ్గలేదు, చాలా క్రేజీ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఈ 2-3 రోజులు ఈ కొంపలారిపోయేదేమి లేదు. మొత్తం అన్ని సెట్ చేసుకుని మళ్ళీ ఒక డేట్ 18వ తారీఖునో 12వ తారీఖునో ఒక డేట్ అనుకొని ఆ టైంకి వస్తే గ్యాప్ తీసుకొని మళ్ళీ మెంటల్గా ప్రిపేర్ అవుతారు ప్రేక్షకులు కూడా. ఇది ఉంటుంది. మళ్ళీ ఇదే హడావుడిలో చేసేసి ఏ జీవో వచ్చిందో లేదో తెలియదు, ఏం జరిగిందో ఏమో తెలియదు. ఆ గందరగోళ పరిస్థితుల కంటే కూడాను మెంటల్గా ఫ్రెష్ అప్ అయి రేపు రిలీజ్, ఇవాళ రిలీజా, సాయంత్రం రిలీజా, రేపు మార్నింగ్ షో పడుద్దా, రేపు సాయంత్రం పడుద్దా, నైట్కి పడతాయి, ఈ కంగాళితనం లేకుండా ఉంటుంది. అన్ని సెట్ చేసుకుని మళ్ళీ రిలీజ్ చేసుకుంటే బెటర్ అనేటువంటిది ఎవరైనా చేయడానికి, పరిష్కారం రావడానికి ఏంటి ఏమన్నా మార్గం ఉందా? లేదంటే మళ్ళీ వాళ్ళే కుస్తీ పడాలి? ఎందుకంటే నిన్న రాత్రి 8 గంటలకు వచ్చిన న్యూస్ ఏంటంటే ఆ అమౌంట్ సెటిల్మెంట్ చేసేసారు, 10 గంటలు సినిమా పడుద్ది అన్నారు. జరగల. పొద్దున వరకు అదే డ్రామా నచ్చింది. పరిష్కారానికి ఎవరు, ప్రభుత్వాలు అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు. ప్రభుత్వాలు ఎందుకు అవుతాయి? ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అసోసియేషన్స్, సినిమా పెద్దలు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. జరుగుతున్నాయి. దిల్ రాజు గారు ఉన్నారు, దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూషన్ ఆయన కదా తెలంగాణ అంతా, ఆయన ఉన్నారు. ఛాంబర్లో మల్లగులాలు పడుతున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది హ్యావ్ టు సీ. అంటే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడ కూర్చున్న వాళ్ళకే ఎవరికి ఏ అప్డేట్ దొరకట్లా. ఏ అప్డేట్ కూడాను సాధికారికమైంది కాదు, ఏది కూడాను అఫీషియల్ కాదు. ఏ రోజు కంపెనీతో సంప్రదింపులు జరపడానికి కూడా ఎవరికి ఆప్షన్ లేదుగా, అక్కడ లేదుగా. అసలు అంత దూరం పోతే, సంప్రదింపులు దాకా పోతే ఇంత ఇదెందుకు, ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇది అఖండ 2 సినిమా ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిందో ఇప్పుడు విడుదల కూడా అంతే సస్పెన్స్ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిన్న సమస్యల్ని ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులు వాళ్ళ అసోసియేషన్ ద్వారా పరిష్కరించుకోవాల్సింది. అది కోర్టుల దాకా వెళ్ళిన నేపథ్యంలోనే అఖండాన్ని వెండి తెరపైకి రాకుండా ఆపేసిందని ప్రభుత్వాలు విశ్లేషిస్తున్నారు. కొంచెం ఈ ఇష్యూస్ అన్ని సెట్ చేసుకుని ఒక వారం రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ రిలీజ్ చేస్తే ఆ సినిమాకి తప్పకుండా మళ్ళీ ఓపెనింగ్స్ వస్తాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.